తిరుమల లడ్డూపై అబద్దాలు చెబుతున్న సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఇకరైనా అబద్దాలు చెప్పడం మానుకోవాలన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అన్నారు. గతంలో చంద్రబాబు తన కుటుంబంపైన వేధింపులకు పాల్పడ్డారని ముద్రగడ ఆరోపించారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ నేతలు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. యోగి రమేష్ అరెస్ట్ చేశారు. తర్వాత మన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎవరిది నమ్మనాయుడిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మీరు 4 తడవలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఏ విధంగా పాలించాలో మీకు తెలీదా? అరెస్టులు చేసి భయపెట్టి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడాను భవిష్యత్తుకి గట్టి పునాదులు వేస్తున్నారు. ఇవాళ మీరు అరెస్టులు చేయటం వల్ల ఏమవుతుంది? ఈ అరెస్టులతో ఇక్కడ కాపాడు. ఇక మీరు తిరుపతి లడ్డూ ప్రసాదానికి వెళ్తే అందులో ఇవి కలిసింది, అది కలిసింది, పందికోపు కలిసింది, గోమాంసం కలిసింది, ఇష్టం వచ్చినట్టుగా కాదు అని రుజువైంది. ఎవరు ఎంక్వైరీ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట పెట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్ధాలని ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తూ ఉందండి. క్షమాపణ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడితో ముగిస్తే మంచిదని కూడా అనుకుంటా ఉన్నానండి. సద్వినియోగం చేసుకోండి ముఖ్యమంత్రి గారు. మీకు బానిసలుగా చేసుకోవడం కోసం మా ఇళ్ల మీద దాడి చేయించే కార్యక్రమం స్వచ్ఛ పలకమని చెప్పేసి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. ఈ దాడులపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఏపీలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అన్నారు. ఆయన మీద 7 గంటలు శైరీ విహారం చేసి ఆయన అంతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం చేసినటువంటి కుట్రకి చెరపకురా చెడిదవు రాంబాబు గారిని చెడగొట్టాలని చూశారు. చివరికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెడిపోయే పరిస్థితి వచ్చింది. సెటారికల్గా మాట్లాడే వ్యక్తి ఆయన మీద దాడి చేస్తూ ఉంటే, ఆయన కొడతాకి సిద్ధపడతా ఉంటే, మాట్లాడి వెంటనే రిపెంట్ అయిన పరిస్థితి మీద మీరు 7 గంటల్లో విన్యాసం చేశారంటే రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని కూడా భయపెట్టి మీరు రాజకీయాలు చేయాలంటే, లేకపోతే భయపెట్టి ఒక కులాన్ని దగ్గర తీసుకోవాలంటే ఉన్నత ఆశయాలు కలిగిన రాజకీయ నాయకుడి మీద దాడి చేయటం అమానుషంగా భావిస్తూ మరలా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన పరిస్థితి పూర్తిగా ప్రజలు